ఏంటంటే ఇది వరకు ఆంధ్రాలోను కొన్ని చేశారు, దానివల్ల ప్రయోజనం ఉండదండి. సరిగ్గా చేరినంత వలన ఏముండదండి, కాంగ్రెస్ పార్టీ వచ్చినంత వలన ప్రయోజనం ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి నెక్స్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. లేనోడికి పెడతాడు అన్నాం. ఆయన లేనోడు అంక చూస్తున్నాడు. అర్థం వల్ల అందరూ సోమరిపోతులు అవుతున్నారని. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? అవ్వడే అప్పుడు అవుతాడు, ఇప్పుడు అవుతాడు. సోమరిపోతులు శుభ్రం బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు ఆంధ్రాకి ఇచ్చిన బడ్జెట్ ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారండి, ప్రజలకు ఎడుతున్నారండి. చంద్రబాబు గారు ఈసారి నన్ను గెలిపించండి, నేను ఇంకా చేస్తాను అభివృద్ధి చేయలేరండి. ఏ వాగ్దానాలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు చేయలేరండి. ఆయన వాగ్దానం బట్టిగా వాగ్దానం ఇది వరకు ఏం నెరవేరలేదు. అలా ఏం లేదు, ఎవరికి పావలేదు. జగన్ గారిని సైకో అని అన్నారు, వాళ్ళకి మీరు చెప్పే మీరు అనే మాట అభిప్రాయం జగన్ గారిని సైకో అంటున్నారు టీడీపీ వాళ్ళు, మీరు చెప్పే సమాధానం? ఏమీ లేదు ఆయనకి. ఈ పనలేదు ఈ పనలేదు, జగన్ ఎగ్గేతాడు అనుమానం లేదు. వాళ్ళు ఊరికి నోటి మాటలే అనుకుని పోతారు అంతే. మేము సిద్ధమని పోస్టర్ పెట్టారు కదా, మేము సిద్ధమని జనసేన వాళ్ళు పెట్టారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నాం అన్నారు. అది రెడీగా ఉందండి, ఏం లేదు. ఎన్నికలకి సిద్ధమని హైదరాబాద్ పెట్టాడు, ఒక్కటి నెగ్గలేదు, డిపాజిట్ లేవు. ఇక్కడ అంతే. 2024లో సీఎం గా జగన్ గారిని సీట్లో నుంచి దించి నేను ఎక్కుతాను అన్నారు. ఎవరా? పవన్ కళ్యాణ్ గారు. అబ్బాయి ఏముండదు, నేను బతుకుంటే అసలు లేదండి. మీకు ఎక్కాలంటే చిరంజీవి ఎక్కాల, ఆయనకే లేదు. ఈయన ఎక్కడ? అసలు చిరంజీవి అంత చోటు ప్రజారాజ్యం పార్టీ ఎట్టినాడు, ఆ చిరంజీవి గారికే లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఏముంటదండి? అంత పెద్ద ఫిలింలో చిరంజీవి గారు పెద్ద, ఆయనకే ప్రజారాజ్యం పెట్టి బోళం చేసి కాంగ్రెస్ లో జంప్ అయిపోయాడు. అలాంటి ఆయనకే లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఏముంటదండి? 2024లో వై నాట్ 5% అన్నారు, అది ఖచ్చితంగా వచ్చారు. లేదండి, అసలు ఏమి ఉండదండి. పెద్ద గొప్ప నుంచి వస్తున్నాం, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? అభిమానం దూరం ఏమంటే అభిమానం. అక్కడి నుంచి 70 కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి. జగన్ గారిని ఇష్టం, నాకన్నా మా నాన్నగారికి బాగా ఇష్టం. మాకంత రాజకీయ అనుభవం లేదు, మా నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన బట్టి మాకు కూడా ఎందుకంటే చాలా ముందుకెళ్తాం. ఆయన చేసే ప్రతి పని కూడా మాకు ఇష్టం. గత ప్రభుత్వంలో ఏం చేస్తారు కానీ తెలియదు, సామాన్యుడు ఎవరు ముందుకెళ్తాం బాగుపడతాం లేదు. డబ్బున్నాడు బాగుపడుతూ ఉన్నాడు తప్ప, వాళ్ళ కేటగిరీలో వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు తింటున్నారు తప్ప మిగతాడు ఎవడు అట్లా ముందుకి. ప్రతి సామాన్యుడు బాగున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లేనే, మిగతా వల్ల ఎవరి వల్ల కాదు. మరి జనాలను మోసం చేసి పరిపాలిస్తున్నారంట కదా, ఎవడన్నా చెప్పింది? 100 మంది 100 రకాలు మాట్లాడతారప్పా దీనికి. అవినీతి ఎవరు చేయట్లేదు, అవినీతి అనేది ఎవరు చేయట్లేదు. గత ప్రభుత్వాలు చేసిన వాళ్ళే, వాళ్ళు చేసిన వాళ్ళే. మనం ఒక దొంగతనం చేసినా అది ప్రజలకి మంచితనం చేయాలి. అది దొంగతనం చేసి వాళ్ళ వర్గాన్ని బాగు చేసుకుంటే మిగతా సంఖ్య అయిపోతున్నారు కదా. మనకు ఉన్న సంపాదన మన ఒక్కడి కోసం కాదు, మనకు పని ఫ్యామిలీ కోసం, నలుగురు కోసం. అలాగే మన రాష్ట్రం మొత్తం అందరి కోసం. మన రాష్ట్రం బాగుండాలి. ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి. జగన్ గారు గెలిస్తే రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి అన్నారు కదా ఏపీ ప్రజలు. అలా అప్పులు పడుతున్నారు కదా, అప్పుల పాలు అవుతుంది. కష్టం వాళ్ళు చేసుకునే విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటే ప్రతివాడు పేదవాడు తెలుసుకోవడం గురించి ఇలా ఎక్కేస్తుంది. ప్రతి సామాన్యుడు తెలుసుకోవడానికి. మన దగ్గర నుంచి పెత్తందారులు అంత డెవలప్ అయ్యి ఆ బెంచ్ కార్లు అట్లా డబుల్ స్టేర్ బిల్డింగ్ లో ఏసీలో పడుకుంటున్నారంటే కారణం ఏంటి? సామాన్యులా ఉన్నాడు, డబ్బున్నలా ఉన్నాడు. శుభ్రంగా ఫ్లైట్ లో దిగి అమెరికా అట్లా తిరిగి వస్తున్నాడు, సామాన్యుగా ఉంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయింది. వాలంటీ తీరు వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడు విధానం తెలిసింది. ప్రతి వ్యక్తి ఎలా బాగుపడతాలో అనేది విధానం తెలిసింది దానికి. ఆయన డబ్బు ఇచ్చేది కూడా, డబ్బు తీసుకునేది కూడా ప్రతి సామాన్యుడు ఇవ్వడానికి గురించే. ఆయన దొంగ అయితే కాదు కదా, దొంగ అయితే ఆయన సోదాన్ని చూసుకునేవాడు కదా. ఎప్పుడైనా సరే అంతమంది వైఎస్ఆర్ రెడ్డి గారు ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రతి సామాన్యుడి గురించి చేస్తున్నారు తప్ప రెండోది లేదు. అయితే ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ? ఎంత 175. 170 వస్తాయి అంటారా?
పక్కాగా వస్తాయి. మొత్తం వస్తాయి అంటారు 175. నా ఉద్దేశం వస్తాయి, ఓకే మిగతా గురించి నాకు అనవసరం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఇన్ని వచ్చినా సరే సీఎం అదికి ఆయనే ఓకే పక్కా. థ్యాంక్ యూ. నేనే ఇప్పుడు ఒక గేమ్ ఆడామనుకో వాడతారు గెలుస్తూ ఉంటారు. అవును గెలిచినా ఆడి నలుగురు ఉపయోగపడాలి, నలుగురిని నాశనం చేయకూడదు. ఈయన అలా ఒకవేళ రాంగ్ రూట్ లో వచ్చినా సరే ఈయన గెలిచినా సరే అందరికీ సమాజం అవుతున్నాడు, ఈయన అందరికీ మేలు అవుతున్నాడు. ఓకే, నా ఒకరికి కష్టం వచ్చింది ఆయన వల్ల, ఇప్పుడు నేను బాగుపడలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను బాగుపడలా, అసలు ఏ ప్రభుత్వం వచ్చినా బాగుపడలా. కానీ నేను వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడు బాగుపడుతున్నాడంటే అది నాకు ఇష్టమే. అన్న అసలు జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలన్నా? ఎందుకు వేయాలంటే అన్న, ఇప్పుడు మేము ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాం. మేము డిగ్రీ చదువుకుంటున్నాం. ఇప్పుడు డిగ్రీ చదువుకుంటే మాకు జేవిడి దగ్గర నుంచి ప్రతిదీ ఆయన సెలవులు వస్తుంది. ఏ గవర్నమెంట్ అని ఉందా? ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. అప్పుడు ఎవరికన్నా అమ్మఒడి అలాంటిది పెట్టాడా? పోయిన గవర్నమెంట్ ఎవడన్నా పెట్టాడా? చెప్పండి నువ్వు. ఎవడో పెట్టాడు పథకాలన్నీ జగనే పెడతాడు. అంతకు ముందు కూడా ఈ పథకాలు ఉన్నాయి అంటున్నారు కదా. చూపించా, నన్ను ప్రూఫ్ చూపిస్తాను, నేను చూపిస్తా. నేను పేమెంట్ పడింది, నేను ఇప్పుడు చూపిస్తాను. నేను డిగ్రీ చదువుతున్నా, నాకు పేమెంట్ పడింది, నేను ప్రూఫ్ చూపిస్తాను. నువ్వు చూపి గవర్నమెంట్ లో పడిందని నువ్వు చూపి, నేను చెప్తాను నీకు సమాధానం. ఎప్పుడు ఉన్నాయన్న ఓ పథకం పేరు చెప్పన్నా, నేను చెప్తాను. జగనన్న విద్య దీవెన, జగనన్న విదేశీ దీవెన అని నేను పథకం పేరు చెప్తాను. నువ్వు చూపించు, పథకం పేరు చూపించు. నువ్వు ఇవన్నీ లేవంటారు లేవన్నా, జగన్ వచ్చాకే ఉన్నాయి. ధీమాగా చదువుకున్నాం మేము. ఇప్పుడు డిగ్రీ చదువుకుంటాం అంటే జగన్ దయ్యది, జగన్ బ్లెస్సింగ్ వాళ్ళు చదువుకుంటాం మేము. మరి బట్టలు నొక్కుతున్నారు కానీ డబ్బులు పడట్లేదు అకౌంట్ లో అంటున్నారు కదా. పడిన ప్రూఫ్ నేను చూపిస్తాను. ఇప్పుడు పడని ప్రూఫ్ నువ్వు చూపి పడని ప్రూఫ్ నువ్వు చూపి. గెట్నోడు 10 రకాలుగా మాట్లాడతాడు, గెట్నోడు బుర్ర చల్లుతాడు. ప్రజల పాలన జగనన్న బ్రాండ్ కాలర్ మీద చేసి చెప్తా, జగన్ మళ్ళీ వస్తాడు. ఓన్లీ వైసీపీ పార్టీ మిగిలిన వాళ్ళకి రావట్లేదు అంట కదా. అలాగే అంటారన్న. గెట్నోడు ఇప్పుడు 10 రకాలుగా చెప్తాడు. మేము ధీమాగా చెప్తాం జగనన్న వల్ల మేము ఇప్పుడు ఇలా ఉన్నామని. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే బుర్ర జల్లితే జల్లుతాడు. జగన్ మళ్ళీ సీఎం చూసుకో, 2024లో మళ్ళీ చూసుకో. ధీమాగా చెప్తాం. మళ్ళీ నువ్వు రా, నేను చెప్తాను సమాధానం. మళ్ళీ గెలుస్తాడు, పక్కాగా జగనే వస్తాడు.